శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో వనవాసం చేసే నిమిత్తంతో పాండవులందరూ కూడా ద్వైతవనంలో ప్రవేశించారు. అక్కడ చక్కటి ఒక ఆశ్రమాన్ని చూసుకుని అందులో వాళ్ళు హాయిగా ఉంటున్నారు. అక్కడ ఆ ద్వైతవనంలో ఉండేటువంటి అనేక మంది మహర్షులందరూ కూడా ఆ యుధిష్ఠిరుని చూడడానికి వచ్చారు. అటువంటి సమయంలోనే మార్కండేయుడు కూడా అక్కడికి వచ్చి ఆ పాండవుల్ని చూసి వాళ్ళతోటి కాసేపు ముచ్చటించి, నీవు ధర్మాన్ని తప్పకుండా ఉన్నావయ్యా, అందువల్ల తప్పనిసరిగా ఈ విజయవంతంగా ఈ వనవాసాన్ని పూర్తి చేసి మళ్ళీ నువ్వు రాజ్యాన్ని పొందుతావు అని ధర్మరాజుతో చెప్పి ఆ పాండవుల దగ్గర అర్ఘ్య పూజలన్నీ కూడా పొందినటువంటి వాడై ఆ మార్కండేయుడు వారి దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు అలాగే చక్కగా అక్కడ ఉండేటువంటి మహర్షులతోటి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులతోటి మమైకమై పాండవులు చక్కగా వనవాసం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఒకానొక రోజున ఒక సంధ్యా సమయంలో ఆ బక మహర్షి, దల్భుని కుమారుడైనటువంటి బక మహర్షి ఆ ధర్మరాజుని చూడడం కోసమని అక్కడికి వచ్చి ఆ ధర్మరాజుతోటి చెబుతున్నాడు, మహానుభావ, ఇక్కడ బ్రహ్మతేజము క్షాత్రతేజము కలిసి ఉన్నట్టుగా ఉన్నాయి. చక్కగా నీ యొక్క రక్షణలో ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా నిత్యము తమ అనుష్ఠానాలు చాలా చక్కగా నెరవేరుస్తున్నారయ్యా. ఇదంతు వచనం పార్థ శృణుష్వ గదతో మమ భ్రాతృభిః సహ కౌంతేయ యత్వాం వక్ష్యామి కౌరవ. సోదరులతోటి చక్కగా పరివేష్టితుడైనటువంటి ధర్మరాజా, నేను చెప్పేటువంటి మాట వినవయ్యా. బ్రహ్మక్షేత్రేణ సంసృష్టం క్షత్రంచ బ్రహ్మణా సహ ఉదీర్ణే దహతః శత్రూన్ వనాని వాగ్నిమారుతౌ. బ్రాహ్మణులు క్షత్రియులతోటి, క్షత్రియులు బ్రాహ్మణులతోటి కలిసి ఉంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు బలవంతులు అవుతారయ్యా. ఎలాగంటే గాలి అగ్ని కలిస్తే ఎలా అవుతుందో అలాగా బ్రాహ్మణులు క్షత్రియులతో కలిసినా, క్షత్రియులు బ్రాహ్మణులతో కలిసినా వీళ్ళిద్దరూ కూడా గొప్ప అద్భుతాలను సృష్టించగలిగినటువంటి వాళ్ళని అవుతారయ్యా. అంతేకాకుండా గాలి అగ్ని అరణ్యాలను దహించినట్టుగా వీళ్ళు శత్రువులను అందరినీ కూడా దహించి వేయగలరు. నా బ్రాహ్మణస్తాత చిరం బుభూషేత్ ఇచ్చన్నిమం లోకమమం జమిజేతుం వినీత ధర్మార్థమపేతమోహం లబ్ధ్వా ద్విజం నుదతి నృపః సపత్నాన్. నాయనా, ఇంకొక విషయం చెప్తున్నాను, విను జాగ్రత్తగా. ఇహలోక పరలోకాలని జయించాలనుకునేటువంటి రాజు బ్రాహ్మణుడు లేకుండా ఎక్కువ కాలం ఉండలేడయ్యా. ధర్మార్థాలను బాగా తెలిసిని మోహం లేనటువంటి బ్రాహ్మణ్ణి పొందినటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అతడే శత్రువుల్ని జయించగలుగుతాడు. అందువలన ఎప్పుడూ కూడా రాజు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒక చక్కటి బ్రాహ్మణోత్తముడిని తన కూడా ఉంచుకోవాలి. అందువల్లనే పురోహితుడు లేకపోతే పనికిరాదు అని రాజులకి చెప్పారు. అందుకని రాజులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఆ పురోహితుడిని కూడా ముందర పెట్టుకుని పెడతారు. కారణం ఏంటంటే ఇదే కారణమయ్యా. అందువలన ఎప్పుడూ కూడా ఇక్కడ విజిగీషు అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో రాజు, అటువంటి రాజులు బ్రాహ్మణుడితోటి కూడానే ఉండాలి. చరన్నైశ్రేయసం ధర్మం ప్రజాపాలనకారితం నాధ్యగచ్చద్ బలిర్లోకే తీర్థమన్యత్ర వై ద్విజాత్. బలిచక్రవర్తి ప్రజాపాలన కోసం ఏర్పరిచినటువంటి ధర్మాన్ని ఆశ్రయిస్తూ నిశ్రేయస ధర్మాన్ని లోకంలో బ్రాహ్మణుడి నుండి తప్ప వేరొకని వలన పొందలేదు. అందువలన అంతటి బలిచక్రవర్తి పొందలేదయ్యా. అనూనమాసీదసురస్య కామః వైరోచనే శ్రీరపి చాక్షయాసి లబ్ధ్వా మహిం బ్రాహ్మణ సంప్రయోగాత్తేష్వాచరన్ దుష్టమథో వ్యనశ్యత్. ఆ బ్రాహ్మణుడితో కలవడం వల్లే విరోచను కుమారుడైనటువంటి బలి రాజ్యాన్ని పొందాడయ్యా, అక్షయమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు. అయితే అనవసరాలైనటువంటి కామోపభోగాలన్నింటినీ కూడా పొందాడు. దాంతో
ఎప్పుడైతే కామోపభాగాలకి వశమయ్యాడో అప్పుడు బ్రాహ్మణుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి నశించాడు కూడాను. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం మనకు ముందు ముందు తప్పనిసరిగా ఇదే భారతంలోనే ఆ వృత్తాంతం వివరంగా కూడా ఉన్నది. అది తప్పనిసరిగా ముందు మనకు వస్తుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం అనేటువంటిది పునశ్చరణగా అవుతుంది కాబట్టి అప్పుడే చెప్పుకొచ్చది అని తెలియజేస్తున్నాను. నా బ్రాహ్మణం భూమిరియం సభూతి వర్ణం ద్వితీయం భజతే చిరాయ సముద్రనేమిర్నమతే తు తస్మయ్యం బ్రాహ్మణ శాస్తి నైర్వినీతం. బ్రాహ్మణ సహయోగం లేనటువంటి క్షత్రియుడు ఎవరైతే ఉన్నారో వాడు ఐశ్వర్యపూర్ణమైనటువంటి ఈ భూమిని ఎక్కువ కాలం సేవించలేడు. బ్రాహ్మణుడితోటి కూడి ఉంటేనే వాడు ఎంతకాలమైనా సేవించగలడయ్యా. బ్రాహ్మణుని ఉపదేశాలు పొందినటువంటి నీతిజ్ఞుడైన క్షత్రియునికి సముద్ర పర్యంతమైనటువంటి భూమి కూడా శిరస్సు వంచుతుంది. అందువలన ఎప్పుడు రాజు అయినటువంటి వాడు బ్రాహ్మణుడితోటి ఉండాలి, వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులతోటి వాడు ఉండాలి. కుంజరస్యేవ సంగ్రామే పరిగృహ్యాంకుశగ్రహం బ్రాహ్మణైర్విప్రహీణస్య క్షత్రస్య క్షీయతే బలం. యుద్ధంలో ఏనుగుకి మావటి వాడు ఉండాలి. ఆ మావటి వాడిని దూరం చేస్తే కనుక దాని బలం క్షీణిస్తుంది. ఎందుకంటే దానికి ఆ మావటి వాడు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడవగలిగినటువంటిది అవుతుంది అది. అందువలన అతన్ని దూరం చేస్తే దాని బలం తగ్గినట్టుగానే బ్రాహ్మణుల యొక్క తోడ్పాటు లేకపోతే క్షత్రుని యొక్క బలం కూడా క్షీణిస్తుందయ్యా. బ్రాహ్మణ్యనుపమా దృష్టి బ్రాహ్మణి అనుపమా దృష్టి క్షాత్రమ ప్రతిమం బలం తౌ యదా చరత సార్ధం తదా లోక ప్రసీదతి. బ్రాహ్మణుడి యొక్క విచారశక్తి ఎటువంటిదంటే అనుపమానమైనటువంటిది. అంటే దానికి పోలికేం చెప్పలేము. అంటే అతడిలో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, ముందు చూపు ఎక్కువగా ఉంటుంది, చాలా చక్కటి ఆలోచనని అప్పటికప్పుడు ఒక మెరుపు తీగ ఏ విధంగా అయితే మెరుస్తుందో అట్లాగా సంకటమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విచారశీలుడైనటువంటి బ్రాహ్మణుడు చక్కటి ఉపాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అవుతాడు. అంటే అతని యొక్క బుద్ధి అంత తీక్ష్ణంగా ఉంటుంది. అందువలన వెంటనే అతడు చాలా చక్కటి ఆలోచనని ఇవ్వగలిగినటువంటి వాడు అవుతాడయ్యా. అందువలన వాళ్ళిద్దరూ కలిసి నడిస్తే కనుక లోకమంతా సుఖంగా ఉంటుంది. అందువలన బ్రాహ్మణుడు క్షత్రియుడు కూడా కలిసి, క్షత్రియుడు రాజ్య పరిపాలన చెయ్యాలి, ఆ పరిపాలనకి తగిన విధంగా తన యొక్క నిత్య అనుష్ఠానాదులతోటి కూడినటువంటి మంత్ర ప్రభావంతో, యోగ ప్రభావంతో, బుద్ధి వైషజ్యంతో కూడా బ్రాహ్మణుడు ఆ రాజుకి తోడ్పాటుగా ఉండాలి. అలా ఉంటే కనుక జనమంతా పరిపాలనలో ఉన్నటువంటి జనులందరూ కూడా సుఖంగా ఉంటారయ్యా. యథా హి సుమహానగ్ని కక్షం దహతి సానిల తథా దహతి రాజన్య బ్రాహ్మణేన సమం రిపుం. వాయువుతో కూడినటువంటి అగ్ని ఎంతటి గొప్ప అరణ్యాన్నైనా కూడా దహించగలుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణుడితో కూడినటువంటి క్షత్రుడు ఎంతటి దుర్భేద్యమైనటువంటి శత్రువునైనా కూడా జయించగలుగుతాడయ్యా. బ్రాహ్మణేష్వేవ మేధావి బుద్ధి పర్యేషణం చరేత్ అలబ్ధస్య చ లాభాయ అలబ్ధస్య పరివృద్ధయే. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే అలబ్ధమైనటువంటి దాన్ని పొందడానికి, పొందిన దాన్ని వృద్ధి చేసుకోవడానికి బ్రాహ్మణ ఆలోచనతోటే సంచరించాలి. అంటే పొందలేనిది ఎలా పొందాలో చెప్పగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే పొందలేనటువంటి దాన్ని కూడా పొందడానికి తగినటువంటి అనుష్ఠానము, ఆలోచన బ్రాహ్మణుడి దగ్గర ఉంటాయట. అలాగే పొందిన దాన్ని రక్షించుకోవాలి. అంతేగాని పొందదగినటువంటి దాన్ని పొందాలి, ఏది కష్టమైనటువంటి దాన్ని కూడా పొందాలి, అలాగే పొందినటువంటి దాన్ని రక్షించుకోవడం కూడా చేతనవ్వాలి. ఈ రెండూ కూడా వృద్ధి చేయడంలో బ్రాహ్మణుడి యొక్క ఆలోచన కావాలి.
అలబ్ధలాభాయ చ లబ్ధవృద్ధయే యథార్హతీర్థ ప్రతిపాదనాయ యశస్వినం వేదవిదం విపశ్చితం బహుశ్రుతం బ్రాహ్మణమేవ వాసయ. అందువలన అప్రాప్తస్య ప్రాప్తి అంటారు. అప్రాప్తమైనటువంటిది అంటే మనకు ప్రాప్తించినటువంటిది కూడా ఎట్లా పొందాలి అనడానికి తగినటువంటి మంత్రద్రష్ట అయినటువంటి బ్రాహ్మణుడు ప్రక్కన ఉండాలి. ఉంటే కనుక అతడు దాంట్లో ఉండేటువంటి ఆ ఉపచారాలు ఏమి చెయ్యాలి అనేటువంటివి ఆలోచన చేసి తన యొక్క అనుష్ఠానంతో, మంత్రబలంతో, ఆ బుద్ధి వైషజ్యంతో, ఆలోచనలతోటి ఎలా పొందాలో తెలియజెప్పగలిగినటువంటి వాడు అవుతాడు. అలాగే పొందిన దాన్ని వృద్ధి కూడా చేసుకోవాలి. ఆ చేసుకోవడానికి కూడా యథాయోగ్యంగా ఉపాయాన్ని చెప్పడానికి నువ్వు యశస్వి వేదవేత్త పండితుడు బహుశ్రుతుడు అయినటువంటి బ్రాహ్మణుణ్ణి పోషించు ఎప్పుడు కూడా. దానివల్ల నువ్వు చక్కటి శ్రేయస్సును పొందుతావు అని ఆ బక మహర్షి చెప్పాడు. బ్రాహ్మణేషు ఉత్తమా వృత్తి తవ నిత్యం యుధిష్ఠిర తేనతే సర్వలోకేషు దీప్యతే ప్రహితం యశః. ఓ యుధిష్ఠిర, బ్రాహ్మణుల పట్ల నీ హృదయభావం ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనటువంటిదే. అందుచేత ప్రశస్తమైనటువంటి నీ కీర్తి ఏదైతే ఉందో అది అన్ని లోకాల్లోనూ కూడా వ్యాపిస్తుందయ్యా అని ఆయన చక్కగా ఆ బక మహర్షి యుధిష్ఠిరుడికి ఉపదేశం చేశాడు. అంటే ఆయన మహర్షి కాబట్టి బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, బ్రాహ్మణులు పూజించాలయ్యా అని చెప్పాడని కాదు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తన అనుష్ఠాన బలంతో ఏం కోరుకుంటాడంటే లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటాడు. అంటే అందరూ కూడా, అన్ని లోకములు, అందరూ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అనే ఎప్పుడు కోరుకుంటాడు. ఎందుకంటే ప్రజలందరూ సుఖంగా ఉంటేనే ఇతనికి పుష్టి కూడా. అందువలన ఎప్పుడూ కూడా తన యొక్క అనుష్ఠాన బలంతో ఆయన కోరుకునేటువంటి కోరిక ఎప్పుడూ కూడా అట్లా ఉంటుంది. కాబట్టి అలాంటి కోరికతో కూడినటువంటి నిత్యానుష్ఠానపరుడైనటువంటి వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు తన కూడా ఉంటే కనుక సరైనటువంటి ఆలోచనల్లోనూ సరైనటువంటి మార్గంలోనూ కూడా రాజుని నడిపించగలుగుతాడు. అందుకుని, అంతేకాని ఇక్కడ జాతి వివక్షో లేకపోతే వర్ణ వివక్షో చేశారని కాదు. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క జ్ఞానముతోటి ఎప్పుడు వాడు స్వార్థం గురించి ఆలోచించడు. ఎందుకంటే స్వార్థం గురించి ఆలోచించకుండా రాజును ముందరికి నడిపిస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు పోషించవయ్యా అని బక మహర్షి చెప్పాడు. అందువలన తతస్తే బ్రాహ్మణా సర్వే బకం దాల్భ్యమపూజయన్ యుధిష్ఠిరే స్తూయమానే భూయస్సు మనసోభవన్. ఆ తర్వాత యుధిష్ఠిరుడు వెంటనే ఈ విధంగా స్తుతింపబడుతుండగానే అక్కడ బ్రాహ్మణులందరూ కూడా కలిసి ఆ దల్భకుమారుడైనటువంటి బకుణ్ణి పూజించారు. అలాగే ఆ పాండవులందరూ కూడా ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించారు. ద్వైపాయనో నారదశ్చ జామదగ్న్య పృథుస్రవాహేంద్రజుమ్నో భాలుకిశ్చ కృతచేతాప్సహస్రపాత్ కర్ణస్రవాశ్చ ముంజశ్చ లవణాశ్వశ్చ కాశ్యపః హారీతః స్తోణకర్ణశ్చ అగ్నివేశ్యోధశోనకః కృతవాక్చ సువాక్చైవ బృహదస్వో విభావసుహోధ్వరేతో వృషామిత్రః సుహోత్రో హోత్రవాహనః ఏతే చాన్యే చ బహవః బ్రాహ్మణాః సంసితవ్రతాః అజాతశత్రుమానర్చుః పురందరమివర్షయః. అక్కడ వ్యాసుడు, నారదుడు, పరశురాముడు, పృథుశ్రవసుడు, ఇంద్రజుమ్నుడు, భాలుకి, కృతచేతనుడు, సహస్రపాత్, కర్ణశ్రవసుడు, ముంజుడు, లవణాశుడు, కాశ్యపుడు, హారీతుడు, స్థోణకర్ణుడు, అగ్నివేశుడు, శౌనకుడు, కృతవాక్కు, సువాక్కు, బృహదస్సుడు, విభావసు, ఊర్ధ్వరేతుడు, వృషామిత్రుడు, సుహోత్రుడు, హోత్రవాహనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప వ్రత నియమాలు కలిగినటువంటి వాళ్ళు, కఠోరమైనటువంటి నియమాలు కలిగినటువంటి వేదవేత్తలైనటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా మహర్షులందరూ దేవేంద్రుడిని అర్చించినట్టుగా అజాశత్రు అయినటువంటి ధర్మరాజుని వాళ్ళందరూ అర్చించారయ్యా. వీళ్ళ యొక్క పేర్లు స్మరిస్తేనే పుణ్యము. ఇందులో భారతంలో మనకు చెప్పినటువంటి పేర్లు ఒక్కటి మనము తెలుసుకుందాము అంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో ఎందుకు చెప్పాలి, ఎవరో కొంతమంది వచ్చారు, నారదాదులందరూ వచ్చారు అని ఒక్క వాక్యంతో చెబితే పోతుంది. అలాగే అందులో ఇంకా ముందర చాలా సంఖ్యల్ని, అనేకములైనటువంటి సంఖ్యల్ని కూడా పూర్వము చెప్పారు మనకు.
ముందు ముందు చెప్తాడు. యుద్ధంలో చెప్పేటువంటి సంఖ్యలు ఇవన్నీ కూడా ఏంటంటే మంత్రప్రదమైనటువంటివి, అట్లాగే యజ్ఞ సంబంధమైనటువంటివిగా పెద్దలందరూ కూడా చెప్పారు. అందువల్లనే దీన్ని ఏమన్నారంటే భారతం పంచమో వేద అన్నారు. అంటే 5వ వేదంగా భారతాన్ని కీర్తించారు. ఈ భారతము సమస్తములైనటువంటి వేదముల్లో ఉండేటువంటి సారమంతా కూడా భారతంలో ఉన్నది. అందువలన భారతాన్ని చదివితే వేదం చదివినటువంటి వాడు తప్పనిసరిగా భారతం చదవాలి. ఎందుకంటే వేదార్థం అంతా ఈ భారతం వల్ల వాడికి అర్థమవుతుంది కాబట్టి. అందువలన భారతం వాళ్ళు చదివితే వాళ్ళకి శ్రౌత నియమాలు అందులో ఉండేటువంటివన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ జ్ఞానానికి ఈ భారతం చదివితే అది ఇంకా వన్నె పెడుతుంది. అందువలన అటువంటిది గొప్ప మహత్తరమైనటువంటిది ఈ భారతం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్వైతవన ప్రవేశే షడ్వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతం వనపర్వంలో అర్జునాభిగమన ఉపపర్వంలో ద్వైతవన ప్రవేశం అనే 26వ అధ్యాయమైంది. 27వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి ఆ పాండవుల గురించి, తన తాత ముత్తాతలు చేసినటువంటి ఆ పనులన్నీ ఏమిటో చెప్పవయ్యా మాకు, అప్పుడు ఏం జరిగింది అని అడిగితే వ్యాస ప్రేరణతో వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. తతో వనగతా పార్థా సాయాహ్నే సహ కృష్ణయా ఉపవిష్టా కథాశ్చక్రు దుఃఖశోకపరాయణా. ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒకానొక రోజున సాయంకాలం సమయంలో చక్కగా ఆ ఆశ్రమంలో ద్రౌపదితో పాటుగా ఈ పాండవులందరూ కూడా కూర్చున్నారు. దుఃఖ శోకపరాయణులే ఉన్నారు. అయ్యో, ఎందుకంటే రాజులుగా బ్రతికినటువంటి వాళ్ళు ఇక్కడ అరణ్యవాసం చేస్తున్నారు పాపం. అందువలన మనస్సులో బాధ ఉంటుంది. అందువలన వాళ్ళందరూ కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారట. ప్రియా చ దర్శనీయా చ పండితా చ పతివ్రత అధకృష్ణ ధర్మరాజం ఇదం వచనమబ్రవీత్. ఆ సమయంలో ఈ పాండవులందరికీ కూడా ప్రియురాలైనటువంటిది, గొప్ప సౌందర్యవతి అయినటువంటిది, చక్కటి వాగ్మిత కలిగినటువంటిది, చాలా చక్కగా మాట్లాడగలదు ఆమె కూడా. మంచి పండితురాలైనటువంటి పతివ్రత అయినటువంటి ద్రౌపది ధర్మరాజుతోటి ఈ విధంగా మాట్లాడుతోంది. నూనం తస్య పాపస్య దుఃఖమస్మాసు కించన విద్యతే ధార్తరాష్ట్రస్య నృశంసస్య దురాత్మనః. ఆ ద్రౌపది ధర్మరాజుతో చెప్తుందో, రాజా, క్రూరుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు అయినటువంటి దుర్యోధనుడికి మన పట్ల కొంచెం కూడా విచారం ఏమీ లేదయ్యా. యస్త్వాం రాజన్మయా సార్ధం అజినై ప్రతివాసితం వనం ప్రస్థాప్య దుష్టాత్మా నాన్వతప్యత దుర్మతి. ఆ దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు నాతో పాటు నిన్ను కూడా కేవలం కట్టుకున్నటువంటి వస్త్రాలతోటి అరణ్యాసానికి పంపి అయ్యో మన వాళ్ళని అలాగే వాళ్ళకి ఏమీ లేకుండా చేసేసాను, అంతా నేనే లాగేసుకున్నాను, వీళ్ళ వనవాసానికి పంపాను అని ఏమాత్రము పశ్చాత్తాపం అనేటువంటిది ఏమీ వాళ్ళలో కనిపించట్లేదు. ఆయసం హృదయం నూనం తస్య దుష్కృత కర్మణ యస్త్వాం ధర్మపరం శ్రేష్టం రూక్షాణ్యశ్రావయత్తదా. శ్రేష్ఠుడు నువ్వు, ధర్మాత్ముడైనటువంటి వాడువు, ఎప్పుడు ధర్మాన్ని తప్ప మరొక విధంగా వర్తనము లేనటువంటి వాడవైన నిన్ను గురించి చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడి దుష్కర్మలు చేసేటువంటి దుర్యోధనుడిది ఎంత కఠిన హృదయమో కదా. సుఖోచితం అదుఃఖార్హం దురాత్మాస సుహృద్గణ ఈదృశం దుఃఖమానీయా మోదతే పాపపురుష. సుఖాలను అనుభవించడానికి యోగ్యుడైనటువంటి నిన్నే ఇటువంటి కష్టాన్ని కల్పించాడు నీకు. అటువంటి దుర్మార్గుడైనటువంటి పాపి అయినటువంటి దుర్యోధనుడు ఎంత చేసి అయ్యో ఇలా చేసామనుకోవట్లేదు, తన స్నేహితులతో పాట చక్కగా ఆనందిస్తున్నాడు. ఇదేదో గొప్ప పరాక్రమాన్ని చేసి నెగ్గినట్టుగా. చతుర్నామేవ పాపానాం అస్రం నపతితం తదా త్వయి భారత నిష్క్రాంతే వనాయ అజినవాససి. భారత శ్రేష్ఠ, నారబట్టలు కట్టుకుని నువ్వు వనవాసానికి బయలుదేరినప్పుడు మొత్తం అందరూ కూడా బాధపడ్డారయ్యా. నేను చూశాను, ప్రజలతో పాటుగా ఆ సభలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా పాపము వాళ్ళ కళ్ళమ్మట అశ్రువులు జాలువారాయి. ఒక్క నలుగురే
నలుగురు పాపాత్ముల నేత్రాల నుండి మటుకు అశ్రువులు రాలేదు. మిగిలినటువంటి అందరూ కూడా బాధపడ్డారు. దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుర్భ్రాతుస్తస్య చోగ్రస్య రాజన్ దుస్సాహసనస్య చ. దుర్యోధనుడు, కర్ణుడు, దుర్మార్గుడైనటువంటి శకుని, ఉగ్ర స్వభావుడు, దుష్టాత్ముడైనటువంటి దుశ్శాసనుడు, ఈ నలుగురు పాపాత్మల యొక్క కళ్ళ నుండి అశ్రువులు రాలేదయ్యా. మిగిలిన వాళ్ళ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇతరేషాంతు సర్వేషాం కురూణాం కురు సత్తమా దుఃఖేన అభిపరీతానాం నేత్రేభ్య ప్రాపతజ్జలం. ఆ తక్కినటువంటి కురువంశీయులందరూ కూడా, వాళ్ళందరూ కూడా కౌరవపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే, దుర్యోధనుడి యొక్క అనుయాయులైనటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా పాపము దుఃఖంతో బాధపడ్డారు. వాళ్ళ నేత్రాల నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇదంచ శయనం దృష్ట్వా యచ్చాసీతే పురాతనం శోచామి త్వాం మహారాజా దుఃఖానర్హం సుఖోచితం. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతోందయ్యా. నువ్వు పూర్వం ఎట్లాగ నిద్రించేవాడు అయ్యా. మహా గొప్పదైనటువంటి పర్యంకము, హేమమయమైనటువంటిది, బంగారుమయమైనటువంటి పర్యంకం మీద హాయిగా ఆనందంగా నిద్రించేటువంటి వాడు నువ్వు. అటువంటి నీవు ఇప్పుడు ఇక్కడ నువ్వు పడుకునేటువంటి నీ శయ్యను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందయ్యా. నువ్వు కష్టాలు ఎంత మాత్రమూ పడదగినటువంటి వాడవు కావు, ఎల్లప్పుడూ సుఖాలు అనుభవించవలసినటువంటి వాడవు. అటువంటి నువ్వు పడేటువంటి కష్టం చూస్తుంటే బాధ కలుగుతోంది. దాంతం యచ్చ సభామధ్య ఆసనం రత్నభూషితం దృష్ట్వా కుశభృషీం చే మాం శోకో మాం ప్రదహత్యయం. సభామధ్యంలో, ఆ మయుడు నిర్మించినటువంటి గొప్ప సభాభవనంలో ఏనుగు దంతాలతో నిర్మితమైనటువంటి రత్న సింహాసనం మీద కూర్చోవడం నిన్ను చూశానయ్యా నేను. అటువంటి నువ్వు ఇప్పుడు ఈ దర్భలతో చేయబడినటువంటి ఈ దర్భాసనం మీద కూర్చున్నావు. చూస్తుంటే హృదయం ద్రవించిపోతుందయ్యా. యదపశ్యం సభాయాం త్వం రాజభిపరివారితం తచ్చ రాజన్న పశ్యంత్యాహ కాశాంతిర్హృదయస్య మే. మునుపు ఇంద్రప్రస్థంలో నువ్వు అలా కూర్చున్నావంటే అనేక మంది రాజులు అలా బారులు తీర్చి కేవలము నీ పాదాల దగ్గర శిరస్సు ఒక్కసారి మోపితే అదే జన్మకి సార్థక్యం అనుకునేటువంటి మహారాజులందరూ కూడా అలా దర్బార్లో కూర్చునేవాళ్ళయ్యా. అంతమంది రాజులతో పరివేష్టితులమైనటువంటి నేను చూశాను. నేను ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఇక్కడ చూస్తుంటే నా హృదయానికి ఎంత మాత్రమో కూడా శాంతి లేదయ్యా. యాత్వహం చందనాదిగ్ధం అపశ్యం సూర్యవర్చసం సాత్వాం పంకమలాదిగ్ధం దృష్ట్వా ముహ్యామి భారత. ఓ భారత, మునుపు సూర్యుని వంటి తేజస్సుతో చక్కగా మంచి గంధం పూసుకుని ఒంటి నిండా ఉన్నటువంటి నిన్ను చూస్తే నాకిప్పుడు కేవలం బురద ధూళి కొట్టుకుపోయినటువంటి నీ శరీరంతో ఉన్నటువంటి వాడు ఉన్నావు నువ్వు ఇప్పుడు. అటువంటి నేను చూస్తుంటే దుఃఖం కలుగుతోందయ్యా. యాత్వహం కౌశికైర్వస్త్రై శుభ్రైరాచ్ఛాదితం పురా దృష్టవచ్చస్మి రాజేంద్ర సాత్వాం పశ్యామి చీరిణం. మునుపు నువ్వు చక్కగా ప్రకాశిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజోవంతమైనటువంటి పట్టు వస్త్రాలను ధరించి ఉన్నటువంటి నిన్ను చూశాను పూర్వము. ఇప్పుడు ఈ నారబట్టలు కట్టుకున్నటువంటి నిన్ను చూడాల్సి వస్తుందయ్యా. యచ్చ తద్రుక్మపాత్రీభిః బ్రాహ్మణేభ్యః సహస్రశః హ్రీయతే తే గృహాదన్నం సంస్కృతం సార్వకామికం. అలాగే ఆ సమయంలో మన ఇంటి నుండి వేల కొలది బ్రాహ్మణులకు రుచికరమైనటువంటి అనేకములైనటువంటి వంటకాలతోటి బంగారు పాత్రలతో అన్నం తీసుకెళ్ళేవారయ్యా. వాళ్ళందరూ కూడాను హాయిగా భోజనం చేసి ఇంటికి కూడా తీసుకెళ్ళేవారు. అటువంటి ఇది ఈ రోజుని యతీనాం అగృహాణాం తే తథైవ గృహమేధినాం దీయతే భోజనం రాజన్నతీవ గుణవత్ ప్రభో. అలాగే యతులకు, బ్రహ్మచారులకి, గృహస్థులకు రుచికరమైనటువంటి భోజనం అంతా కూడా అప్పుడు పెట్టబడేది మన రాజ్యంలో. బ్రాహ్మణుడు ఏ ఒక్కడు కూడా భోజనం చేయకుండా ఉండేటువంటి వాడు ఉండేవాడు కాదు. అలాగ చక్కగా వాళ్ళందరికీ కావలసినటువంటివన్నీ కూడా మనము సమకూర్చి అనేక మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసేవాళ్ళము. సత్కృతాని సహస్రాణి సర్వకామై పురా గృహే సర్వకామై సువిహితై యథ పూజయధా ద్విజాన్.
మునుపు రాజభవనంలో బంగారు పాత్రలతోటి అన్ని విధాలైనటువంటి ఇష్టవంటకాలతోటి అన్నీ అక్కడ బంగారు పాత్రలే. ఆ పాత్రల నిండా ఆ బ్రాహ్మణులకి రుచికరమైనటువంటి వంటకాలతో నిండి ఉండేవి. ప్రతిదినము బ్రాహ్మణులు వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా అక్కడ చక్కగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళకి కావలసిన విధంగా సత్కారాలు చేసేవాడు. ఆ విధంగా చక్కగా చేసేటువంటి వాడు. అలాగా వేల కొలది బ్రాహ్మణులు వచ్చినా కానీ వాళ్ళని సత్కరించడానికి తగినటువంటి విధంగా నువ్వు ఉండేవాడువు. వాళ్ళ యొక్క ఆకలి తీర్చే విధంగా ఎప్పుడూ కూడా మృష్టాన్నాలు అలా ఉంటూ ఉండేవి. అవన్నీ కూడా నువ్వు ఇస్తూ ఉండేవాడు కదా. అలా జరుగుతూ ఉండేది. ఆ వైభవం ఇప్పుడు ఏలేదే. తచ్చ రాజన్ నపశ్యంచాహ కాశాంతిర్హృదయస్థమే యతితే భ్రాతॄన్ మహారాజా యువానో మృష్టకుండలాహ భోజయంతమిష్టాన్నై సూదాహ పరమ సంస్కృతే సర్వాంస్తానద్య పశ్యామి వనే వన్యేన జీవిన. ఆ వైభవం అంతా ఇప్పుడు లేదు కదయ్యా. ఆ వైభవం చూడలేకపోవడం చేత నా హృదయం అంతా కూడా బాధాపరితప్తం అయిపోతుంది. శాంతి లేదయ్యా మహారాజా. అందమైనటువంటి కుండలాలు చెవులకి ధరించి యువకులైనటువంటి నీ సోదరులు రుచికరాలైనటువంటి వంటకాలతోటి భోజనం చేసేవారు. అటు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వన్యాలైనటువంటి కందమూల ఫలాలతో జీవించడం చూస్తున్నాను నేను. ఇక నాకు హృదయానికి శాంతి అనేటువంటిది ఎలా ఉంటుందయ్యా అని ఆ ద్రౌపది వాళ్ళను చూసి తను పడేటువంటి బాధనంతా కూడా ఆ యుధిష్ఠిరుడితోటి ఆ సాయం సమయంలో తన బాధనంతా కూడా వెళ్ళగక్కుతోందని చెబుతూ స్వస్తి.